ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు, బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని అంటున్నాడు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. బలహీనత రెండు రకాలు, ఆత్మ సంబంధంగాను అలాగనే శరీర సంబంధంగా, ఇంకొకటి కూడా మనం చెప్పవచ్చు మానసికంగా. కానీ మనము ఆత్మ సంబంధులము గనక ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. శరీర సంబంధముగా బలహీనులు ఉండవచ్చు, ఆత్మ సంబంధము కూడా బలహీనులుగా ఉండవచ్చు. ఆత్మ సంబంధంగా బలహీనులముగా ఉంటున్నామనంటే మనం పాపములో ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. సరైన సమయములో చాలా సంవత్సరాలుగా మరి యూదులు మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు అనుకున్న సమయంలో రాలేదు, కానీ తండ్రి అయిన దేవుడు తన నిర్ణయ కాలంలో యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి మన కొరకు పంపించాడు. మన పక్షమును ఆయన కలువరి శిలువలో బలి అవుటకు ఆయనను పంపించాడు. చూడండి, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. చాలా అరుదుగా నీతిమంతుని గురించి ఎవరైనా ఒకరు ఎక్కడో చోట మరి మరణిస్తారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అనంటే నీతిమంతుడు ఒక్కడునూ లేడు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న అవగాహనను బట్టి ఇతడు నీతిమంతుడు, లేకపోతే ఇతడు చాలా మంచోడు. ఎవరైనా చనిపోతే అంటారు ఇతడు చాలా మంచోడు, ఎవ్వరికి అపకారము చేయనటువంటి వాడు అని చెప్పి వాళ్ళకున్న అవగాహనను బట్టి వాళ్ళు అంటారు. కానీ నీతిమంతుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అందరము పాపము చేసి దేవుని ఉగ్రతకు లోనైనటువంటి వారం. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోతారదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు ఎప్పుడు చనిపోయాడు అనంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే. ఎవడైనా ఒకని కొరకు మరణిస్తాడు. ఒకవేళ వాడు మంచివాడైతే తెగిస్తాడు వాడి గురించి మరణించడానికి. ఎవడైనా ఒకడు నీతిమంతుడని అవగాహనతో అతని కొరకు మరణిస్తాడు. అది చాలా అరుదుగా జరిగే సంఘటన. కానీ ఇక్కడ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు, అది కూడా మంచివారని కాదు, నీతిమంతులని కాదు, కానీ అపవిత్రతతో పాపములో పుట్టి పాపములో పెరిగి పాపంలో నశించిపోవలసినటువంటి వారమైన మన కొరకు క్రీస్తు మరణమయ్యాడు. మరి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఈ రకంగా మరణమై మనం చెడ్డవారమై ఉన్నప్పటికీ కూడా మన కోసము మరణించి తన ప్రేమను మనకు వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాం. కాబట్టి ఈరోజు మనము ఉగ్రత నుండి ఎలాగున రక్షింపబడుచున్నామంటే ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తం కలువరి సిలువలో చేసిన త్యాగమును బట్టి. కాబట్టి ఎవరైనా ఆయన సిలువ దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నేను పాపిని, నా కోసం నువ్వు మరణించావు, నా కోసం నువ్వు సిలువ యాగం చేశావు, నీ రక్తం ద్వారా నన్ను కడిగి రక్షించావు గనక నన్ను నీ కుమారునిగా చేసుకో అని ప్రాధేయపడితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందుకొనకపోతే ఆ ఉగ్రత దినము రాకమునుపే నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు. ఆయన రాకముందే నీవు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందుకో, నిత్య జీవాన్ని పొందుకో. అటువంటి కృప దేవుడు రక్షణ లేని వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.